అందరికీ నమస్కారం. ఈరోజు పూజా సామాగ్రిని నేను ఎట్లా క్లీన్ చేసుకుంటానో చూపిస్తానండి. ఇత్తడి గానీ, రాగివి గానీ మనకు కొంచెం జిడ్డు పట్టి, ఆయిల్ పట్టి ఉంటాయి గదా! ఇట్లా కొంచెం నల్లగా మరకలైనవి అట్లాంటివి గూడా మంచిగా నీట్‌గా క్లీన్ అయిపోతాయన్నమాట. నేనైతే పీతాంబరి వాడతాను. కొంచెం గోర్లకి కొంచెం ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. చేతి వేళ్ళకి, గోర్లకి కొంచెం నొప్పిగా అనిపిస్తుంది గానీ, మరకలు మాత్రం చాలా ఈజీగా పోతాయి. వేరే ఏది పెట్టినా గూడా నీట్‌గా అనిపించదనమాట నాకైతే. ఇది ఒక్కసారి వేసి మంచిగా రుద్దుకుంటే చాలు మంచిగా నీట్‌గా అయిపోతాయి. తర్వాత మనము అంట్ల సబ్బు ఉంటుంది గదా! అది సపరేట్‌గా పూజ సామాను తోమడానికని జెప్పేసి సపరేట్‌గా పెట్టేసుకొని తర్వాత ఇది పెట్టిన తర్వాత దాంతోటి మళ్ళీ క్లీన్ చేస్తాననమాట. ఫస్ట్ పీతాంబరి పెట్టేసి ఇట్లా నల్ల మరకలన్నీ పోయిన తర్వాత నేను ఎక్సో అని, విమ్ గాని పెడతాను. మంచిగా నీట్‌గా అవుతాయి. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి. చూడండి తళతళ మెరుస్తున్నాయి మంచిగా. నీట్‌గా ఉంటాయి. ఇట్లా మంచి ఒక మెత్తటి కాటన్ క్లాత్‌లో వేసుకొని అన్నీ ఆరబెట్టుకొని మంచిగా తుడిచేసి బొట్లు పెట్టే వాటికి మంచిగా నీట్‌గా బొట్లు పెట్టేసుకుంటాననమాట. 2 సెట్లు ఉంటాయి. కొన్ని కొన్నైతే 3 సెట్లు గూడా ఉంటాయి. అవసరానికి అలా ఉపయోగపడతాయన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.